కార్తీక్తో కలిసి జోష్నకి కాబోయే భర్తగా శివనారాయణ ఇంట్లో అడుగుపెట్టిన సూరజ్. షాక్లో జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే సూరజ్తో పరిచయం ఏర్పడుతుంది కార్తీక్కి. సూరజ్ని చూసి అచ్చం తల్లాగే ఉన్నాడని చెప్పి అనుకుంటూ తనకి ఎప్పుడే హెల్ప్ కావాల్సి వచ్చినా చేస్తాడని చెప్పి సూరజ్కి చెప్తాడు. సూరజ్ కూడా అక్కడి నుంచి ఇక సంతోషంగా వెళ్ళిపోతాడు. మనం మళ్ళీ కలుస్తామో, రుణం తీరకపోతే మన మధ్య ఏదైనా రుణానుబంధం ఉంటే మళ్ళీ ఒకరికొకరు ఎదురుపడే ఛాన్స్ ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత స్వప్నతో చెప్తూ ఉంటాడు, నువ్వు నాన్న విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే చూసుకో, లేకపోతే నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగా, లేదు నేను ఇంక నాన్న విషయంలో ఎప్పుడూ గొడవ పడను, నాన్నని బాధ పెట్టను, బాధ పెడితే ప్రాణం పోతుంది, అది గుర్తు పెట్టుకొని నువ్వు నీ జీవితాన్ని ఎలా మార్చుకుంటావో నీ నిర్ణయానికే వదిలేస్తున్నానని కార్తీకు నాన్న జాగ్రత్త అని చెప్పి కాశీకి, కావేరికి, అలాగే స్వప్నకి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళిపోయారు, నువ్వు మీ నాన్న ఎక్కడున్నారు, మీ నాన్న ఏరి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమ్మా నాన్న అక్కడికి వెళ్ళారు, నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మరి ఇద్దరు కలిసే ఉన్నాము వస్తున్నామని చెప్పారు కదా, అసలు మీ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఆ విషయాన్ని నువ్వు దీప దగ్గర చెప్పకపోవడం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఏమైందిరా, ఏం విషయం చెప్పాలి, నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారా, ఇప్పుడు అంతా బాగానే ఉందా, మరి ఆయన ఇక్కడికి తీసుకురాకుండా అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళావురా, ఇక్కడికి తీసుకొస్తే పిన్నంత ప్రేమగా నువ్వు చూడగలవా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఏంటి బావా అత్తని పట్టుకుని అంత మాట అన్నావు, నాన్నని భర్తగానే ఒప్పుకోలేనప్పుడు నాన్న ఆరోగ్యం విషయంలో అమ్మ ఎలా పట్టించుకుంటుంది, అందుకే అలా అన్నాను, నీ మనసుని బాధ పెట్టుంటే క్షమించమ్మా, ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు, ఆయనకేం పర్వాలేదు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు అని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత దీప అసలు మావయ్యకి ఎలా ఉంది ఏంటని అడుగుతుంది. ఇప్పుడైతే నాన్నకు బాగానే ఉంది, కాకపోతే భవిష్యత్తులో టెన్షన్కి, అలాగే ఎక్కువ ఏదైనా ఆలోచించడం, ఎక్కువ ఏదైనా ఇబ్బంది పడడం జరిగితే హార్ట్కి సర్జరీ కూడా పడుతుంది, ఆ సర్జరీ తర్వాత ఆయనకి ప్రాణానికే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే దీపతో చెప్పేసరికి ఒక్కసారే దీప షాక్ అవుతుంది. ఇప్పుడు నేను స్వప్నకి ఆల్రెడీ చెప్పొచ్చాను, స్వప్న కారణంగానే నాన్న దిగులు పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు, ఇంకా స్వప్న మారుతుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా నువ్వు అరిచింది, గీ పెట్టింది చాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకుండా, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు, నెల రోజుల్లో నీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇక కార్తీకు తీసుకొచ్చిన వరుణ్ణి నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు, ఇంకా ఇంకా బావనే పెళ్లి చేసుకుంటాను అంటే ఈ ఆస్తికి, ఈ అంతస్తుకి, ఈ ఇంటికి ఏమీ కాకుండా ఏకాకిగా మిగిలిపోతావు, అది గుర్తు పెట్టుకో సుమిత్ర కూతురా. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కుట్రలు మానేసి జీవితం ఎలా బాగుంటుందో అది మాత్రమే ఆలోచించు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే మీ అందరికీ పిచ్చి పట్టింది, నేను మాత్రం క్లారిటీగానే ఉన్నాను, నేను ఎట్టి పరిస్థితిలోని బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. బావ నన్ను చాలా పెద్ద దెబ్బ కొట్టాడు, కానీ బావపై తిరిగి పగని సాధిస్తాను, దీప విషయంలో బావని ఎలా బాధ పెడతానో చూస్తూ ఉండు బావా, ఈ జోష్నేంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా పగతో పంతంతో రగిలిపోతుంది. ఇక్కడ చూస్తే కార్తీక్కి మరోసారి ఎదురుపడతాడు సూరజ్. అలా ఎదురుపడేసరికి, బ్రో ఏంటి బ్రో, మన ఇద్దరి మధ్య నిజంగానే రుణానుబంధం ఉన్నట్టుంది, నువ్వన్నట్టుగానే మరోసారి మనకి మళ్ళీ పరిచయం ఏర్పడింది అని చెప్పేసి ఇక వాళ్ళ గురించి
వాళ్ళ జాబుల గురించి ఇప్పుడు ప్రెజెంట్ తన తండ్రిని కాపాడిన సిచ్యువేషన్లో తను కోల్పోయిన ఛాన్స్ గురించి ఇవన్నీ కూడా బాగానే మాట్లాడుకుంటారు. అంతా బాగానే ఉంటుంది. ఇక ఈలోగా తను ఎక్కడుంటున్నాడో ఏంటో కూడా చెప్తాడు. తన గోల్ ఏంటో, తన మనసు ఏంటో ఇవన్నీ కూడా కార్తీక్కి అర్థమవుతాయి. ఇలా కార్తీక్ విషయంలో అయితే ఇక సూరజ్ బాగానే స్పందిస్తూ ఉంటాడు. తన మనసు కూడా నచ్చుతుంది. మనిషి కూడా చాలా మంచివాడని అర్థమవుతుంది. ఇలా చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు. ఇక తన విషయంలో అయితే ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా మా నాన్న కారణంగా తను లైఫ్ని పోగొట్టుకున్నాడని అర్థమవుతుంది. తనకి ఏం చేయాలి, ప్రస్తుతానికి తనకి లైఫ్ టర్న్ తిరగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు అసలు జోష్న చూస్తే నాలాంటి వాడే భర్తగా కావాలని అడుగుతుంది. నాలాంటి వ్యక్తిని నేను చూశానని అత్తకి చెప్తాను. ఆ తర్వాత అత్త ఏం నిర్ణయం తీసుకుంటుందో చూస్తాను. ఆ తర్వాత జోష్నకి ఎలా షాక్ ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పేసి ముందు ప్రస్తుతం పెళ్లి టాపిక్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ పెళ్ళయిందా లేదా అన్న విషయాన్ని సూరజ్ని అడిగి తెలుసుకుంటాడు. తనకి ఇంకా పెళ్లి కాలేదని, ఒంటరిగానే ఉంటున్నానని సూరజ్ అయితే చెప్తాడు. ఇక తన మేనమామ దగ్గరికి అయితే వస్తాడు. నేను ఒక మంచి అబ్బాయిని చూశాను. ఇదైనా నిజమా లేకపోతే ఇంకేమైనా నిజాలు బయట పెట్టడానికి వేషాలు వేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. లేదత్తా, ఇది నిజమే. ఆ అబ్బాయి చాలా మంచివాడు. నాలాంటి వ్యక్తి మీకు అల్లుడిగా రావాలని నువ్వు మామయ్య కోరుకుంటున్నారు కదా? అవునరా, నీలాంటి మంచి వ్యక్తి, అందరి గురించి ఆలోచించే మనిషి మా ఇంటికి అల్లుడిగా వస్తే అంతకన్నా మాకు అదృష్టం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక సుమిత్ర, దశరథ ఇద్దరూ కూడా. అయితే నాలాంటి వ్యక్తే ఇంకొకరున్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తిని చూసిన తర్వాత నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అతను మన జోష్నకి సరైన జోడి అని నాకు అనిపించింది. అతన్ని తీసుకురమ్మంటారా? అదేంట్రా పర్మిషన్ అడుగుతున్నావు? నీ భుజాల మీద భారం వేస్తుంది నీ మరదలు, నువ్వు తీసుకురావడానికి అభ్యంతరం ఏంటి? అదే మొన్న ఫేక్ సంబంధం తీసుకొచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అలానే అనుకుంటారేమో అని చెప్పేసి ముందుగానే ఒక మాట అడిగి చెప్దామని అడుగుతున్నాను. త్వరగా తీసుకురారా. నీలాంటి వాడైతే మాకు అభ్యంతరం ఏముంటుంది? జోష్న మెడలు వంచి జోష్న మెడలో తాళి ఎలా కట్టించాలో నేను చూసుకుంటాను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక అలా అతనితో మాట్లాడతాడు. ప్రస్తుతం పెళ్లి టాపిక్ విషయం పక్కన పెడితే అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. బ్రో, నేను ఒక చోటికి తీసుకువెళ్తాను, అక్కడ నాకు చిన్న హెల్ప్ చేస్తావా? తప్పకుండా చేస్తాను బ్రో, ఏదైనా చేస్తాను, నా వల్ల అయిన సహాయం ఎవరికైనా ఎప్పుడైనా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అయితే అలా సూరజ్ని ఒప్పించి తన అత్త, మామ, తాతలకి నిజం చెప్పి సూరజ్ని ఇంటికి తీసుకొస్తాడు. అలా వచ్చేసరికి సూరజ్తో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా జోష్న కిందికి వస్తుంది. కిందికొచ్చిన జోష్న ఇంట్లోకి వచ్చిన సూరజ్ని చూసి షాక్ అవుతుంది. ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతను మనకేమవుతాడు? మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఏంటి, ఇతనితో నీకు ముందే పరిచయం ఉందా? అవును, ఒక షాపింగ్ మాల్లో కలిశాను. అక్కడ నాకు కావాల్సింది ఇతను తీసుకుని వెళ్ళిపోయాడు. హలో మేడం, మీకు కావాల్సింది నేను తీసుకోలేదు. నేను కొనుక్కున్న వస్తువు మీరు కావాలి అనుకున్నారు. ఒక్కసారి నాది అనుకుంటే దానిని ఎవ్వరికి ఎప్పుడు ఇవ్వను నేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ ముందే చాలా తెగింపుగా ధైర్యంగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా వాడుకు నచ్చుతాయి. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? అత్త, ఈ విషయం నీ నోటితోనే చెప్పు. అతను నీకు తెలిస్తే ఇంక మేము పరిచయం చేయవలసిన అవసరం లేదు. అతను ఎలా ఉన్నాడు? ఎలా ఉండడం ఏంటి? అతని గురించి నాకెందుకు? అయినా అతను లాంటి వాళ్ళు నాకు ఇష్టం ఉండరు. ఏం మాట్లాడుతున్నావు? అలాంటి వాళ్ళే నీకు కరెక్టు. తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు. వీడినెవరు పెళ్లి చేసుకుంటారు? ఏంటి, అతనికేం తక్కువ? అతన్ని నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇది కార్తీక్ తీసుకొచ్చిన సంబంధం. బావ లాంటివాడు కావాలి అన్నావు కదా. ఇతను బావ లాంటివాడే, చాలా మంచివాడు. ఇతనిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని తీరాలి. ఇందులో బ్రతిమలాడ్డాలు ఇవేమీ లేవు. ఇతనితో నీ పెళ్ళి మేం ఫిక్స్ చేసిన డేట్కి జరుగుతుంది. ఇతను కూడా నీలాంటి పొగరపోతు గిత్తకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఎలాంటి అభ్యంతరం లేదు.
నీకు అభ్యంతరం ఉన్నా మాకు అవసరం లేదు. కాబట్టి ఇక నువ్వు ఈ పెళ్లి గొప్పకు తీరాల్సిందే అని చెప్పేసి జోష్నకి సూరజ్ని పెళ్లి కొడుకుగా చూపించి త్వరలోనే మీ పెళ్ళి అంటూ ఊహించని షాక్ అయితే ఇస్తారు ఇక శివనారాయణ కుటుంబంలో వాళ్ళు. సూరజ్ కూడా పెళ్ళికైతే ఒప్పుకుంటాడు ఇంట్లో వాళ్ళ మంచితనాన్ని బట్టి. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. జోష్నకు ఊహించని షాకే ఎదురవబోతుంది సూరజ్ ఎంట్రీతో. మరి ఇలానే జరగాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.